ప్రతిపక్ష హోదాలో ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే ఎందుకు రావట్లేదు ఆయన ప్రశ్నించడానికి ప్రజల తరపున? ఇప్పుడు యాక్చువల్గా ఎలాగో చెప్పనండి, ఆయన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆయనకి ఏదన్నా స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన సొంతంగా యాక్చువల్గా మనం విమర్శించకూడదు, కానీ ఆయనకి ఏమీ తెలియదండి. సలహాదారులు 50 మంది 60 మంది ఉంటారంటారు, 250 మంది అండి. 250 మంది సలహాదారులు ఉన్నారు. ఎంతమంది ఆయనకి వచ్చిన సీట్లు 150 ఎన్నో వచ్చినాయి కదా, 151 సీట్లు ఏది ఎమ్మెల్యేలు ఉండగా వాళ్ళందరూ మరి ఏ సలహాలు ఇస్తారో నాకు అర్థం కాదు. 24 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళేం సలహాలు ఇచ్చేస్తారో అర్థం కాదు. అయితే నేను గమనించిన ఇదేంటంటే అండి, ఎవరైనా సరే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఈ పని ఏంటి, నువ్వు టీచర్లతో మందమ్మించడం ఏంటి అని అంటే గనక సంబంధం లేని శాఖ మంత్రులు కూడా దాడి చేయడానికి మాత్రం వచ్చేసేవారు అందరూ. ఇప్పుడు సంబంధం లేని శాఖ, ఇప్పుడు సపోజ్ కరోనా టైం సార్, టీచర్లు స్కూల్ ఖాళీగా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఖాళీగా వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతోనే వైన్ షాప్ లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని నాని గారు కూడా అన్నారు సార్ రీసెంట్ గా. అన్నారు. దాని గురించి ఏమంటారు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీలు ఖాళీగా వదిలేయాలా? కరెక్టేనండి. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఖాళీగానే ఉన్నారు కదండి. ఎమ్మెల్యేలు మరి టీచర్లు అమ్మటి పెట్టండి, టీచర్లు అమ్మటి ఏంటి? టీచర్ పరీక్ష రాసి పాస్ అయ్యి వచ్చారు. ఎమ్మెల్యే లాగా జేబులు కొట్టేవాడు అందరినీ కష్టమా జేబులు కొట్టేవాళ్ళు అంటే. మంచి మాట అన్నారు. మరి అదే టీచర్లు గవర్నమెంట్ స్కూల్ టైంలో 9ంటికి సంతకం పెట్టి 10ంటికి ప్రైవేట్ స్కూల్లో కనపడుతున్నారు కదా కొంతమంది మేధావులు, వాళ్ళ గురించి ఇంత మట్టికి ఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని అంటారు సార్? అది కొన్ని లోపాలైతే చాలా ఉన్నాయండి, లోపాలైతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ 9 గంటలకు రావాలంటారు, 9:30కి వచ్చే టీచర్లు నేను చూశాను. ప్లస్ అదే సమయంలో మాకు రాజమండ్రిలో ఉన్నాయి, మాది రాజమండ్రి స్కూల్ ఎదురుగానే మా ఇల్లు. జిరాక్స్ ఫోటో స్టూడియో అన్నది. అయితే ఇప్పుడు కమిషనర్కి లీవ్ లెటర్ కోసం కమిషనర్కి లెటర్ రాసేవారు. ఆ లెటర్లో ఒక గెజిటెడ్ టీచరు లెటర్ రాస్తే ఎన్ని తప్పులు ఉండేవో. అంటే డియర్ కమిషనర్ అనే పదం రాయటం రాని వాళ్ళు కూడా టీచర్లే. ఎంత ఉదాసీనమైన మాట చూసుకోండి. నేను ఒక డిగ్రీని వాళ్ళ తప్పులు కరెక్ట్ చేసేవాడిని. అంటే ఎంత దరిద్రగొట్టు స్థితిలో ఈ ఉద్యోగాలు వ్యవస్థలో ఉన్నాయో. అంటే మీకు ఇంకోటి చెప్పనండి, ఒక టీచర్లు స్కూల్కి వచ్చి నేను ఈ బండి కొనుక్కున్నానండి, నాకు 75,000 అయింది, నేను ఆ చీర కొన్నానే 1,500 అయింది, నేను అక్కడ ఫ్లాట్ కొన్నానండి 16 లక్షలు అయింది అని కబుర్లు చెప్పుకునే వాళ్ళు నేను 100 మంది చూశానండి. ఇది నిజం, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి ప్రోత్సహించి ఆ గురువుల మీద చర్యలు అనేది ఎందుకు గవర్నమెంట్ తీసుకోవట్లేదు? ఇది తీసుకోవాలండి. తీసుకోవాలంటే దానికి పటిష్టమైన ఒక సెక్షన్ కావాలండి, ఒక వింగ్ ఏర్పాటు చేయాలి. అది ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రిక్ట్ గా చేసినారే సరే కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు పోతున్నారు అనేది కొంతమంది కామెంట్. ఎలాగంటే అంతకుముందు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, ఆకస్మిక తనిఖీలని, ఉద్యోగస్తులు వేధించేవారని ఒక చిన్న ఏదో ఉండేది. కానీ యాక్చువల్గా సామాన్యుల దృష్టిలో ఆయన చెలరేగిపోయేవారు. అబ్బాయి ఏం సీఎం రా, ఏం డైనమిక్ సీఎం రా అనేవారు. కానీ అది కొంతమంది ఉద్యోగస్తులు దెబ్బేశారు అన్న ఉద్దేశంతో ఆయన కొంచెం తగ్గారేమో అనుకుంటున్నాను. అదే పద్ధతి కొంతమంది కొన్ని సందర్భాల్లో ఆయన కొనసాగిస్తే కనుక మళ్ళీ లెవెల్కి వచ్చేస్తుంది. కొంతమంది ఏడ్చినా సరే, కొంతమంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. కానీ అక్కడ ఏంటది, ఆ రోడ్డు అలా ఉంది, దానికి సంబంధించిన మంత్రిని పిలవటం, దాని అధికారిని పిలవటం, వెంటనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం, మళ్ళీ 3వ రోజుకి అక్కడ అది నయం చేయటం. అటువంటి స్థితిలో ఆయన డైనమిక్ పాలన ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆయన కొంత తగ్గించారు. ఎందుకంటే ప్రజలు వేసిన దెబ్బకి, ఎందుకంటే ప్రజలు తేరగా వస్తే తెల్లవారులు ఉంటుందండి. ఈ రోజు 3,000 ఇస్తానంటే 3,000, రేపు 4,000 ఇచ్చేవాడికి వేస్తాడు. కానీ మంచి చేసేవాళ్ళని కొంతమంది పట్టించుకోరు.